హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బై రవి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి అమెజాన్ బేసిక్స్ ట్రైపాడ్. అంటే మనకి ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినానని అయితే తెలుస్తుంది మీకు. కాకపోతే దీని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వచ్చేసి మనకి అమెజాన్లోనే జరిగింది. అంటే ఇది మనకి అమెజాన్ ప్రోడక్టే అనమాట. సో ఇది వచ్చేసి ట్రైపాడ్ 50 ఇంచెస్ అయితే ఉంటుంది దీని హైట్. అండ్ దీంట్లో మనకి 60 ఇంచెస్ వేరియంట్ కూడా దొరుకుతుంది. అండ్ దీనికి వచ్చేసి తేడా ఏంటంటే జస్ట్ హైట్లోనే కాదు, బిల్డ్ క్వాలిటీలో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి నా దగ్గర ఉన్నది 50 ఇంచెస్. అండ్ ఇది నేను ఎందుకంటే వీడియోస్ని స్టేబుల్గా ఉండడానికి అండ్ స్టడీగా ఉండడానికి అయితే తీసుకున్నా. అంటే ఇది జస్ట్ వీడియోస్ కోసమే కాదు, మనకి ఫొటోస్కి కానీ మిగతా సినిమాటిక్ ఎఫెక్ట్స్కి కానీ సో దానికోసం అయితే డిఫరెంట్గా అయితే యూజ్ అవుతుంది. డిఫరెంట్ యాంగిల్లో అయితే వీడియోస్ తీసుకోవడానికి. సో ఇది చూసారు కదా, బ్యాగ్ క్వాలిటీ అండ్ మనకి బ్యాగ్ షోల్డర్కి వేసుకోవడానికి అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇది ఈజీగా అయితే ఉంది క్యారీ చేయడానికి. అండ్ బ్యాగ్ క్వాలిటీ కూడా మనకి చాలా సూపర్గా ఉంది. అండ్ బ్యాగ్ పైన చూసుకున్నట్టయితే మీరు మనకి ఎలాంటి బ్రాండింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో చూడొచ్చు, జస్ట్ ప్లెయిన్ బ్లాక్ కలర్లో అయితే ఉంది మనకి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏంటంటే మనము ట్రైపాడ్ని అయితే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో దానికోసం అని చెప్పేసి మనకి బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాగ్లో అయితే చూద్దాం, మనకి ట్రైపాడ్తో పాటు మొబైల్ హోల్డర్ వస్తుందని అయితే నాకైతే నమ్మకం లేదు. నేను సపరేట్ తీసుకున్నా, కాకపోతే మళ్ళీ కూడా చూద్దాం, వస్తే బాగానే ఉంటుంది. సో ఇది మనకి ట్రైపాడ్, మనకి ఏదైతే బ్యాగ్ ప్రొవైడ్ చేశారో దాంట్లో. అండ్ సో ఇంకా మొబైల్ హోల్డర్ లాంటిది ఏదైతే ఇవ్వలేదు మనకి. జస్ట్ ఇది ఏంటంటే కెమెరాకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మొబైల్ కావాలనుకుంటే మాత్రం సపరేట్ హోల్డర్ అయితే తీసుకోవాలి, మొబైల్ హోల్డర్ అని చెప్పేసి. సో నేనైతే చూస్తాను, ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది ఒకటి. సో ఇది వచ్చేసి మనకి ట్రైపాడ్. అండ్ ఇది ఎంతైతే హైట్లో ఉందో, సో దీన్ని మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేస్తే మనకి ఏంటంటే ఫ్రెండ్స్ 50 ఇంచెస్ వరకు అయితే ఇది ఎక్స్టెండ్ అవుతుంది. దీని లెగ్స్ కానీ, దీని టాప్ హెడ్ కానీ, సో అవన్నీ వచ్చేసి సో డిఫరెంట్ లాక్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. ప్రతి షార్ట్కి కానీ మనము ప్యాంట్ షార్ట్స్ తీయాలన్నా, టిల్ షార్ట్స్ తీయాలన్నా, సో నేను ప్రతిదీ బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం దీంట్లో లాక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి డిఫరెంట్ లాక్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో వచ్చేసి బేసిక్గా ఫస్ట్ ఏంటంటే మనకి సో ఈ నాబ్ ఏదైతే ఉందో, సో దీన్ని లూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీని హెడ్ ఏదైతే ఉందో. అండ్ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు పెట్టుకొని మళ్ళీ దీన్ని టైట్ చేసుకున్నట్టయితే అక్కడికైతే మనం ఫిక్స్ అయిపోతుంది. అండ్ మళ్ళీ లూజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని రీసైజ్ అయితే చేసుకోవచ్చు, మళ్ళీ టైట్ చేసుకోవాలి ఉంటుంది. సో మళ్ళీ అంటే లూజ్గా ఉండకుండా. సో ఈ నాబ్ వచ్చేసి ఏంటంటే మనకి టిల్ షార్ట్స్ అయితే తీయవచ్చు. సో దీన్ని తిప్పితే మనకి లూజ్ అండ్ టైట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి టిల్ షార్ట్స్ అయితే తీసుకోవచ్చు, ఇలా పైకి కిందికి అని చెప్పేసి. అండ్ మళ్ళీ మీరు ఏదైతే యాంగిల్లో ఓకే అనుకుంటారో, సో అక్కడనే స్టేబుల్గా పెట్టాలనుకుంటారో, సో అక్కడ ఏంటంటే మళ్ళీ టైట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి అక్కడ ఫిక్స్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఏంటంటే దీనివల్ల మనకి టిల్ షార్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో చూసారు కదా, ఇలా మనకి అంటే కెమెరా వ్యూని పైకి కిందికి అయితే అంటే గ్రౌండ్ సైడ్, స్కై సైడ్ తిప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ లాక్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ లాక్ గురించి మనకి ప్యాంట్ షార్ట్స్ అయితే తీయవచ్చు, అంటే మనకి సైడ్ వేస్లో. సో ఇలా మనకి ప్యాంట్ షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మళ్ళీ మీరు ఏదైతే యాంగిల్లో ఓకే అనుకుంటారో, సో ఏదైతే యాంగిల్లో స్టేబుల్గా పెట్టాలనుకుంటారో, సో అక్కడ మళ్ళీ దీన్ని టైట్ చేస్తే అండ్ మళ్ళీ మనకి ఆ మూమెంట్ అయితే ఉండదు. సో ఫిక్స్ అయిపోతుంది అక్కడనే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీంట్లో మనకి నాబ్ ఏదైతే ఉందో, సో ఒక్క నిమిషం దీని అయితే కిందికి అనేసాను. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే టాప్లో మనకి కెమెరా కానీ మొబైల్ మౌంట్ ఇక్కడ చేసుకోవచ్చు. సో దాన్ని మనము యాంగిల్ చేంజ్ చేయాలంటే పక్కన ఉన్న నాబ్ని సో లూజ్ చేసి సో దీన్ని సైడ్కి అనొచ్చు. సో చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇలా మనం సైడ్కి అయితే అనొచ్చు. ఏంటంటే మనకి మొబైల్ మొత్తం తీసి లేదంటే కెమెరా మొత్తం తీసి మళ్ళీ పెట్టకుండా, అంటే వేరే యాంగిల్లో పెట్టకుండా జస్ట్ దాన్ని సైడ్కి అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ రేషియోలో అయితే వస్తుంది. అంటే ఫుల్ స్క్రీన్లో అయితే వస్తుంది మనకి. అంటే సైడ్లో కెమెరా అయితే మనకి సైడ్ ఫుల్ వస్తుంది, మొబైల్లో అయినా కానీ మనకి 9:16 రేషియోలో అయితే వస్తుంది వీడియో. సో మళ్ళీ మనం ఏదైతే యాంగిల్లో అనుకుంటామో సో అదే యాంగిల్లో మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే మొబైల్ హోల్డర్. సో నేను సపరేట్గా అయితే తీసుకున్నాను. దీన్ని ఆఫ్లైన్లో నాకు వచ్చేసి ఇది 90 రూపీస్ పడ్డది. అండ్ ఆన్లైన్లో కూడా మనకి ఇది 95 రూపీస్లో అయితే వస్తుంది. సో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. నేను వీటివి ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా కొనవచ్చు. సో మొబైల్ హోల్డర్ని అయితే ఇప్పుడు నేను ఒకసారి పెట్టి చూపిస్తాను. సో దానికంటే ముందు ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కెమెరా పెట్టాలన్నా మొబైల్ పెట్టాలన్నా సో ఇక్కడ ఏదైతే లాక్ ఉందో దాన్ని బ్యాగ్ గుంజి సో అది తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ గ్యాప్లో అయితే మనకి కెమెరా అయితే పెట్టుకోవాలి. సో మొబైల్ పెట్టుకోవాలనుకుంటే మాత్రమే సో ఇప్పుడు నేను ఏదైతే చిన్న పార్ట్ తీసానో సో దాన్ని పెట్టాల్సి ఉంటుంది. సో చూపిస్తాను ఇప్పుడు నేను. సేమ్ అలాగే దాన్ని బ్యాక్ లాగి దీనికి అక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో వదిలేసి అదే రిటర్న్ వెళ్ళిపోతుంది, మనకి స్ప్రింగ్ అయితే ఉంటుంది లోపల. సో చూడొచ్చు, ఇప్పుడు మీరు ఒకసారి చూపిస్తాను. సో జస్ట్ అంతే, మనకి అది రిటర్న్ వెళ్ళిపోతుంది. సో అలాగా జస్ట్ కెమెరా పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే దాన్ని తీసేసేయాలి. ఆ ఖాళీ గ్యాప్ ఏదైతే ఉందో సో దాంట్లో మనకి కెమెరా వస్తుంది. అండ్ ఇప్పుడైతే మొబైల్ హోల్డర్ అయితే పెట్టి చూపిస్తాను నేను ఒకసారి. సో
సో ఫ్రెండ్స్ మీరు మొబైల్ హోల్డర్ పెట్టి ఇలా జస్ట్ ఇలా తిప్పితే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ మనకి ఒక చిన్న బటన్ అయితే ఉంటుంది. సో దాన్ని లోపలికి ప్రెస్ చేసి మనం అయితే దీన్ని తిప్పాల్సి ఉంటుంది. సో అదేంటంటే ఆపేసి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇలా అనమాట. సో మళ్ళీ దాన్ని ప్రెస్ చేసి సో దీన్ని అయితే తిప్పాల్సి ఉంటుంది మీరు. సో ఫ్రెండ్స్ ఇంతే మనకి మొబైల్ హోల్డర్ని మౌంట్ చేయడం. మనకి ఒకవేళ తీయాలనుకున్నా కానీ సింపుల్గా మనకి ఏదైతే ఇప్పుడు క్లాక్ వైజ్లో తిప్పామో సో సేమ్ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే అంటే బాటిల్ మూత తీసినట్టు తీసేస్తే సరిపోతుంది. అండ్ ఒకవేళ కెమెరా అయినా కానీ మొబైల్ అయినా కానీ సో ఇలా మౌంట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఒకసారి మౌంట్ చేస్తే ఈజీగా అయితే అర్థమైపోతుంది. అండ్ దీని తర్వాత మనకి ఏంటంటే టిల్ షాట్స్ కానీ ప్యాంట్ షాట్స్ కానీ సో మనకైతే సేమ్ ఆపరేషన్ అయితే ఉంటుంది మనకి కెమెరాలో కానీ దీంట్లో మొబైల్ హోల్డర్లో కానీ. అండ్ మనకి ఎక్స్టెన్షన్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కింద లెగ్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 3 డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటాయి మనకి ఎక్స్టెండ్ అవ్వడానికి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లెవెల్, అంటే ఫస్ట్ లాక్ ఓపెన్ చేసి మనకి ఒక లెవెల్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఇది వచ్చేసి సెకండ్ లెవెల్, అంటే సెకండ్ లాక్ ఓపెన్ చేయగానే సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లాక్ది. అండ్ నెక్స్ట్ లోపల ఇది సెకండ్ లాక్ది. సో నేను ఓవరాల్గా మొత్తం అయితే చూపిస్తాను నేను బయటికి తీసుకెళ్ళి అయితే ఇప్పుడైతే. సో ఒకసారి మీరు లాక్స్ అయితే చూసుకోండి మనకి ఎలా ఓపెన్ చేసి క్లోజ్ చేసి అండ్ ఎక్స్టెన్షన్ ఎంత లెవెల్లో అయితే ఉంటుందని చెప్పేసి అయితే. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్గా. అండ్ దీని క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి ఒకవేళ స్పీడ్గా తీసినా కానీ స్లోగా తీసినా కానీ సో మనకి ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి అయితే ఇది. సో ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఒకసారి అయితే. దీని బిల్డ్ క్వాలిటీ కూడా అంటే టెస్ట్ చేసినట్టు అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా రెండు ఒకటేసారి జరిగిపోతుంటాయి. సో ఎక్స్టెన్షన్ ఒకటేసారి చూసుకోవచ్చు అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనకి. సో ఎంత ఫోర్స్ని అయితే హ్యాండిల్ చేసుకుంటుందని చెప్పేసి. సో ఇక్కడ చూడవచ్చు మీరు. సో చూస్తున్నారు కదా, నేను గట్టిగా లాగినా కానీ అంటే గట్టిగా పెట్టినా కానీ సో మనకి పెద్ద డ్యామేజ్ అయితే ఏం లేదు. జస్ట్ అంటే బాగా రోజులైతే నడుస్తుంది ఇది ఖచ్చితంగా. సో ఇవి వచ్చేసి మనకి లెగ్స్ అంటే కింద డౌన్ సైడ్లో ఉన్న 3 ఎక్స్టెన్షన్స్, పైన చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ ఒక ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి 50 ఇంచెస్ వరకు అయితే ఎక్స్టెండ్ అవుతుంది ఇది. సో ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే మనకి నెక్స్ట్ ఏవైతే లాక్స్ అయితే ఉన్నాయో సో ఇది కానీ మనకి సో 4 లాక్స్ అయితే ఉన్నాయి. సో అదొకటి అండ్ సెకండ్ ఇది ఒకటి అండ్ ఇది థర్డ్, ఇది ఒకటి వచ్చేసి ఫోర్త్. మనకి ఈ లాక్స్ ఏవైతే ఉన్నాయో మీరు అంటే మరీ గట్టిగా అయితే తిప్పకండి. అండ్ ఏంటంటే మనం చాలా టైట్గా తిప్పినట్టయితే సో ఇలా ఇరిగిపోతుంది, మనకి ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి. సో అందుకనేసి అయితే బాగా టైట్గా అయితే తిప్పకండి. ఇంకొకటి ఎక్కువ లూజ్ కూడా చేయకండి, ఏంటంటే మనకి బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఏదైతే ఉందో సో ఇది అంటే అన్నిట్లో అదైతే సెన్సిటివ్ ఉంది చాలా. సో దాని దగ్గర అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇంకొకటి ఏంటంటే మనకి లాక్స్ని మరీ ఎక్కువ లూజ్ చేస్తే ఏంటంటే మనకి బయటకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అక్కడ కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా టిల్ షాట్స్ కానీ మనకి అంటే ప్యాంట్ షాట్స్ కానీ తీసేటప్పుడు ఏంటంటే లాక్ని ఓపెన్ చేసిన తర్వాత అయితే ఆ మూమెంట్ అయితే చేయండి. ఏంటంటే జస్ట్ లాక్ ఓపెన్ చేయకముందుకే దాని పైకి కిందికి అంటే లెఫ్ట్ రైట్ అంటే మనకి ఏంటంటే ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కొంచెం ఫోర్స్ ఎక్కువ పడితే సో అక్కడైతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఓవరాల్గా అయితే మనకి సో దీని దగ్గర ఇంకా మనకి ఎలాంటి భయం అయితే ఉండదు. మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి దీంట్లో అంటే దీన్ని ఈజీగా అయితే క్యారీ చేయవచ్చు. సో జస్ట్ ఇలా పట్టుకొని అండ్ ఒకవేళ దీని లెగ్స్ని అంటే మనం ఎక్స్టెండ్ చేయాలనుకున్నా కానీ అంటే జస్ట్ యాజ్ సింపుల్గా ఇదే హైట్లో మనం వాడాలనుకున్నా కానీ సో ఏంటంటే జస్ట్ దాన్ని అలా కిందికి అంటే మనం మధ్యలో నుంచి లెగ్స్ అయితే స్ప్రెడ్ అయితే మనకి. సో దానివల్ల ఏంటంటే ఈజీగా అయితే మనకి కూర్చుంటుంది ఎక్కడైనా కానీ. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి దీని హైట్ కానీ అండ్ దీని క్వాలిటీ కానీ చూసుకున్నట్టయితే మనకి ఇంత హైట్లో అయితే ఉంటుంది మనకి. సో దీని ఏరియా కూడా మనకి ఇంత అయితే కవర్ చేస్తుంది మనకి ఓవరాల్గా. కింద చూసుకున్నట్టయితే ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నామో సో ఈ ఏరియాలో అయితే మనకు కవర్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఎక్స్టెన్షన్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎలా ఫేస్ చేసా అంటే ఎలా పెట్టినా అని చెప్పేసి అనేది. సో ఇది మనకి మొబైల్ హోల్డర్ ఇలా అయితే ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనకి మొబైల్ హోల్డర్తో పాటు మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు పై నుంచి అంటే కింది వరకు మనకి అమెజాన్ బేసిక్స్ అని చెప్పేసి అయితే రాస్తుంది. సో ఇది వచ్చేసి మనకి కింద డౌన్ సైడ్లో 3 లెవెల్ లెగ్స్ ఎక్స్టెన్షన్ ఇది. సో ఇప్పుడు చూపిస్తాను మనకి ఓవరాల్గా ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే. సో ఇది వచ్చేసి మనకి 1 2 3 అండ్ ఇది వచ్చేసి 4 అండ్ పైన టాప్ చూసుకున్నట్టు 5 మొత్తం 5 లెవెల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది మనకి. హైట్ వచ్చేసి 50 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ మొబైల్ హోల్డర్ ఏదైతే ఉందో అది కొంచెం అయితే పైననే ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే మనకి 50 ఇంచెస్ అయితే ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది మనకి ఇది హైట్. సో ఇప్పుడు చూసారు కదా, సో మనకి ఏంటంటే ఆపరేషన్స్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు దీని మోడ్స్. సో ఇది వచ్చేసి సో జస్ట్ ఇలా బ్యాక్ తిప్పడం వల్ల ఏంటంటే లూజ్ అయితే అవుతుంది. ఫస్ట్ లాక్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది దీన్ని. సో ఇలా తిప్పి సో ఇప్పుడు మనం టిల్ట్ షాట్స్ తీసుకోవచ్చు. సో దాన్ని అలా తిప్పిన తర్వాత మనం టిల్ట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఏదైతే యాంగిల్లో మీకైతే ఓకే అనిపిస్తుందో సో అక్కడ టైట్ చేసేస్తే మనకి అక్కడనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ తీయాలంటే మళ్ళీ లాక్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లాక్ ఓపెన్ చేసి ఏంటంటే మనము ప్యాంట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇలా లెఫ్ట్ రైట్ అని చెప్పేసి మనకి ప్యాంట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎక్కడైతే మీరు ఓకే అనిపిస్తుందో సో అక్కడ మనకి ఏంటంటే టైట్ చేసుకోవాలి. సో అక్కడ ఫిక్స్ అయిపోతుంది. సో ప్యాంట్ షాట్స్ అండ్ టిల్ షాట్స్ రెండు ఒకేసారి తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ప్యాంట్ షాట్స్ ప్లస్ టిల్ షాట్స్ రెండు ఒకేసారి కూడా తీసుకోవచ్చు మనకి.
అండ్ టైట్ చేసుకున్నట్టయితే జస్ట్ ప్యాంట్ షార్ట్స్ తీసుకోవచ్చు, మనకి టిల్ షార్ట్స్ టైట్ చేసుకున్నట్టు. సో ఇప్పుడైతే నేను 2 టైట్ చేసేసాను. సో నాకు ఏంటంటే ఈ యాంగిల్లో ఓకే అనిపించింది. సో 2 టైట్ చేసేసాను నేను. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది మనకి ఇట్లా ఉంటుంది మనకి దూరం నుంచి చూసుకున్నట్టయితే. అండ్ మీరు కొనాలనుకుంటే మీ ఏరియా అంటే మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటుందో సో ఇంత ఏరియా అయితే కవర్ చేస్తుంది. అండ్ దీన్ని మనం మళ్ళీ దగ్గరకంటే మాత్రం మీకు చూపించాను కదా సేమ్ ఇందాకట్లాగానే చిన్నగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏదైతే గ్రీన్ కలర్ చూస్తున్నారో సో దాంట్లో ఏంటంటే లిక్విడ్ అయితే ఉంటుందో ఒక చిన్న బబుల్ ఉంటుంది. సో అదేంటంటే మనకి అంటే బ్యాలెన్స్గా ఉందా లేదా అని చెప్పేసి, మనకి ట్రైపాడ్ కాదు బ్యాలెన్సింగ్, జస్ట్ మనం వాడుతున్న మొబైల్ కానీ కెమెరా కానీ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ సో అది బ్యాలెన్సింగ్గా ఉందా లేదా అని చెప్పడానికి మాత్రమే. సో ఇది మనకి ట్రైపాడ్ అయితే ఓవరాల్గా మనకి ట్రైపాడ్కి సపరేట్ ఉంటుంది. సో బబుల్ ఏంటంటే ఆ బబుల్ మధ్యలో ఉంటే లైన్స్ మధ్యలో మనకి బ్యాలెన్స్గా ఉన్నట్టు, అంటే మనం ఏదైతే వీడియో తీస్తున్నామో సో దాంట్లో ఏంటంటే మనకి బ్యాలెన్స్గా ఉన్నట్టు, అటు ఇటు వంగిపోయి ఉన్నట్టయితే కాదు. సో అది బ్యాలెన్స్గా ఉండడం కోసం అని చెప్పేసి అయితే మనకి ఇదైతే ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదా ఇప్పుడు నేను ఆ బబుల్ని మధ్యలో పెట్టిన, సో అది బ్యాలెన్స్గా ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ మనకి ట్రైపాడ్ బ్యాలెన్స్గా ఉందా లేదా అనేది అయితే ఇక్కడ ఉండాలి యాక్చువల్గా అయితే. సో దీనికైతే ఇవ్వలేదు మనకి, సో ఇక్కడ ఉండాలి యాక్చువల్గా ట్రైపాడ్ బ్యాలెన్స్గా ఉందా లేదా అని చెప్పేసి అయితే మనకి. సో మొబైల్కి కానీ ఫోన్కి కానీ పైన ఉన్నది వచ్చేసి బ్యాలెన్స్ ఇండికేటర్, కింది వచ్చేసి మనకి ట్రైపాడ్స్కి ఉంటుంది, మనకి దీనికైతే లేదు, మనకి వేరే ట్రైపాడ్స్కి అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ దీన్ని తీసుకెళ్ళాలనుకున్నా కానీ అంటే పొజిషన్ చేంజ్ చేయాలనుకున్నా జస్ట్ అలా పైకి లాగేసి పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ యూజ్ చేయాల్సి ఉంటే అక్కడ ఇక్కడ అని చెప్పేసి అయితే పక్కనే జస్ట్ ఇలా లాగి తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ ఒకవేళ ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే జస్ట్ ఇట్లా దూరం అంటే చాలు మనకైతే ఈజీగా అయితే ఫిట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. సో ఇలా మనకైతే ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు, లైట్ వెయిట్ అయితే ఉంటుంది, పెద్ద హెవీ అయితే ఏమి ఉండదు మనకి. అండ్ దీనిపైన చూసుకోవచ్చు మీరు అమెజాన్ బేసిక్స్ అని చెప్పేసి అయితే రాసి అవుతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.